వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి వారిని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఇంటికి వచ్చిన రాష్ట్ర మహిళా మంత్రులు బాగున్నారా అమ్మ అంటూ ఆత్మీయంగా పలకరించారు. వారికి సాదర స్వాగతం పలికారు. కేసీఆర్ ఆయన సతీమణి శోభమ్మ వారికి అతిథి మర్యాదలు చేశారు. సాంప్రదాయం ప్రకారం పసుపు కుంకుమలు, చీర, తాంబూలాలతో ఆ ఆడబిడ్డలను సత్కరించారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ అటవీ శాఖల మంత్రి కొండ సురేఖ, పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి వారిని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. మరికొద్ది రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానుండడంతో జాతరను సందర్శించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఆయనకు శాల్వా కప్పి ఆహ్వాన పత్రికను అందజేశారు. అదేవిధంగా మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందును మహిళా మంత్రులు స్వీకరించారు. కాసేపు పరస్పర యోగక్షేమాల గురించి వారు మాట్లాడుకున్నారు. ఇష్టాగోష్ఠి అనంతరం మహిళా మంత్రులు తిరుగు ప్రయాణమయ్యారు. అంతకుముందు మహిళా మంత్రులు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసం దగ్గర వాహనాలు దిగగానే మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ వారికి పుష్పగుచ్చాలు అందించి సాదరంగా ఆహ్వానించారు.